డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది ప్రాణాలు యాక్సిడెంట్లోనే పోతూ ఉన్నాయి. అదే అంటే రెప్పపాటున జరుగుతాయి అని అంటారు. కనురెప్ప మూసి తెరిచే లోపల విలువైన ప్రాణాలు కోల్పోయి ఫ్యామిలీలంతా అల్లకల్లోలం అయిపోతారు. ఇక పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. తల్లి కానీ తండ్రి కానీ వెళ్తే ఈ యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి? దీన్ని ఏమన్నా తగ్గించనీకి ఉంటుందా? మరి మన దాంట్లో అయితే ఎక్కువ విపరీతమైన యాక్సిడెంట్లు ఒక చోట విన్నామంటే ఇంకో 10 చోట్ల రెడీగా ఉండాలి విననీకి, అలా ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి ఇంత ఘోరంగా? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ఇందాక మీరు అన్నట్లు ఈ పవిత్ర అనే ఒక సీరియల్ నటి నిన్ననే యాక్సిడెంట్లో చనిపోవడం అనేది Yes, 2 days జరిగింది. back సో చనిపోయింది. ఇది ఏంటనంటే యాక్సిడెంట్ అని అంటే దాని అర్థం ఏంటి? అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్, దుర్ఘటన అని అనుకోవచ్చు. అని అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండేది యాక్సిడెంట్ అంటే. ఇవి ఎందుకు జరుగుతాయి అనేది మనం చూసుకుంటే జరిగిన ప్రాంతాన్ని బట్టి కొన్ని చోట్ల మీరు చూస్తే బ్లాక్ స్పాట్స్, జెడ్ స్పాట్స్ అని రాసి ఉంటారు. ప్లస్ కొన్ని చోట్ల యాక్సిడెంట్ జోన్ గోస్లో అని కూడా రాసి ఉంటారు. అని అంటే ఎక్కువ శాతము యాక్సిడెంట్ జరిగే ప్రదేశాలను కొంతమంది జియోపతిక్ సైంటిస్టులు పరీక్ష చేయడం జరిగింది. చేశాక వాళ్ళకు అర్థమైంది ఏంటంటే సడన్గా ఆ ఏరియాకి వచ్చాక ఆ డ్రైవర్ కానీ వాళ్ళకి కానీ ఒక కుదుపు లాంటిది అనిపించడము, లేకపోతే సడన్గా ఎవరో అడ్డం వచ్చినట్టు అనిపించడము, లేకపోతే అడ్డుగా ఉన్నట్టు అనిపించడము, దాంతో వాళ్ళు 100-120 ఉన్న స్పీడ్లో అటు ఇటు అయ్యి వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది అబ్జర్వ్ చేశాక ఒక ఫేమస్ జియోపతిక్ సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన హైదరాబాద్ చెందినవాడే. గవర్నమెంటే రికమెండ్ చేసి ఆ స్పాట్లను గుర్తించి అక్కడ మనం పరీక్ష చేసి చూస్తే ఆ ఏరియాలో ఎక్కువగా జియోపతిక్ స్ట్రెస్ అనేది ఉంది అనేది కనుక్కున్నారు. అంటే ఈ ఏంటి జియోపతిక్ స్ట్రెస్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని మనం తిరిగేటప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉంటుందో కొన్ని ఏరియాలో విపరీతంగా ఎక్కువగా ఫోకస్ అయి ఉంటుంది. ఆ ఏరియాలో మనం అన్మాని అనేది ఉండదు, అది మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. అటువంటి ప్లేసెస్ను గుర్తించి వాటిని మార్చడము, లేకపోతే రోడ్లు వెడల్పు చేయడము, లేదా అక్కడ మనము బోర్డింగ్స్ పెట్టడము అనేది జరుగుతుంది. వాటిని తగ్గించడానికి కూడా ఇక్కడ ఎలిమెంట్స్తో క్యాప్ షాట్స్ అంటారు, అక్కడ వాళ్ళు పెట్టడం అనేది జరిగింది. ఇది పెట్టాక తగ్గడం అనేది కూడా చాలా వరకు జరిగింది. సో అలాగా మీరు అన్నట్లు ఇక కామన్గా ఎవరైనా కానీ యాక్సిడెంట్ జరగకూడదు అని అనుకునే వాళ్ళందరూ కూడా పాటించవలసింది ఏంటంటే ఫస్ట్ మనము బయలుదేరేటప్పుడు చూసే టైం మంచిదా కాదా అనేది చూసుకోవాలి. మరి అది ఎలా తెలుస్తుంది? మనకు హొరా చాట్లో చూస్తే బుధ శని హొర అని 2 ఉంటాయి. ఈ 2 హొరలో బయలుదేరినప్పుడు నష్టము కష్టము మాత్రమే ఉంటాయి, లాభము ఆనందం అనేది ఉండదు. కాబట్టి ఇదొకటి ఫస్ట్గా చూసుకోవాలి. ఆ హొరా చార్ట్ మీరు మన పురాణ గ్రంథాల్లో ఉంటుంది, తీసుకోవచ్చు. అవైలబుల్ లేని వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కనపడితే మనం సప్లై చేస్తాం. రెండవది, బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మనము నాడి చూసుకొని బయలుదేరాలి. మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. సూర్యనాడిలో మనం డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు అగ్నిగోళంలో కూర్చున్నట్టు ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. అదే చంద్రనాడిలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతంగా ఉన్నప్పుడే మనసు 10 విధాలుగా ఉంటుంది. అసలు డ్రైవింగ్ చాలా కాంప్లికేటెడ్ అండి. ముందు చూసుకోవాలి, రైట్ చూసుకోవాలి, లెఫ్ట్ చూసుకోవాలి, మిర్రర్లో వెనక చూసుకోవాలి, ఇన్ని చూసుకుంటూ మళ్ళా కంట్రోల్ చేసుకుంటూ చూపించాలి. కాబట్టి ఇంత కాన్షియస్ ఉండవలసిందే. వదిలేసి వాళ్ళు ఫోన్ మాట్లాడుకోవడము, పట్టు చూడడము, లేకపోతే ఇంకోటి ఏదైనా తినుబండారాలు తీసుకోవడానికో రెప్పపాటు క్షణం జీవితం తలకిందులైపోతుంది, వెహికల్ తలకిందులైపోతుంది, మొత్తము ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలని అంటే డ్రైవింగ్ అనేది కాన్షియస్గా పెట్టుకోవాలి. కాన్షియస్ అంటే స్పృహతో కూడిన పనిగా చేయాలి. అని అంటే అన్ని సెన్సులు దాని మీదనే పెట్టాలి. తింటూనో లేకపోతే తాగుతూనో. చాలా వరకు అయితే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు. కాఫీ తాగేటప్పుడు పొరపాటున మీద పడి స్టీరింగ్ తిప్పి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆపి శుభ్రంగా తాగి బయలుదేరవచ్చు. ఇంకా నిద్రలో ఒక్క క్షణం అలా కళ్ళు మూసి తెరిసేసరికి బండి 120 మీద ఉంటుంది, కళ్ళు మూసి తెరిసేసరికి అది డివైడర్ కొట్టుకోవడమో, బస్సు ఎదురుగా ఉన్న వెహికల్కో, లేకపోతే అది ట్విస్ట్ చేయడమో, తను టెన్షన్ పడి తిప్పేసేయడం, ఎందుకంటే అప్పుడే వస్తుంది ఇది. కాబట్టి ఇటువంటివి జరగకుండా ఉండాలని అంటే కంపల్సరీగా నిద్ర వచ్చినప్పుడు ఆపి పడుకోవాలి. అది డ్రైవర్ కావచ్చు, ఓనర్ కావచ్చు, ఎవరైనా కానీ. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే తప్పు ఒకరిది, శిక్ష ఇంకొకరికి పడుతుంది. చేసేది డ్రైవర్ తప్పు చేస్తాడు, కానీ దాని శిక్ష ఇంకొకరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే ఓనర్లు ప్రెషర్ పెట్టినా, నువ్వు పొద్దున కల్లా హైదరాబాద్లో బండి పెట్టాలని ఎంత చెప్పినా, అయ్యా నాది కావడం లేదు, ఏదైనా తేడాలు వస్తే అని అంటే కొంచెం వాళ్ళకు హింట్ ఇస్తే వాళ్ళు కాన్షియస్గా ఉంటారు. ఇవి ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే
మనము ఏదైనా గొడవ పడ్డ తర్వాత ఎవరితోనైనా మనస్పర్ధలు వచ్చాక ఆ టైంలో డ్రైవింగ్ అస్సలు చేయకూడదంట. సైకాలజిస్టులు చెప్పిన మేజర్ పార్ట్ ఎక్కువ యాక్సిడెంట్లు కూడా ఆ టైంలో జరుగుతాయి. కోపంతో ఆవేశంతో, నేను చెప్పే కదా సూర్యనాడి అనగానే తను ఎట్లా చెప్పింది, లేదా ఒక బ్రేకప్ అయింది, లేదా ఒక మెంటల్ ఇది వచ్చింది, ఒకతో గొడవ పడ్డాడు, ఆ ప్రెషరు ఆ కోపం అంతా యాక్సిలేటర్ మీద చూపిస్తాడు. అది కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. అన్కంట్రోల్ అయినప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి విషయం వచ్చినప్పుడు మనము ప్రయాణం చేయకూడదు, లేదా ఇంకొకరికి ఇవ్వాలి, లేదా శుభ్రంగా బస్సో లేకపోతే ట్రైనో బుక్ లేదా ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. వెహికల్ నడపాలని అంటే మాత్రం అన్ని సెన్సులు జాగ్రత్తగా కలిపి నడిపితేనే అది డ్రైవింగ్ అవుతుంది. లేకపోతే బస్సులు అయితే ఇంకా ఘోరం, వెనక ఉండే 50 మంది ప్రాణాలు ఆయన అరచేతిలోనే ఉంటాయి, వాళ్ళు తిప్పే స్టీరింగ్ మీదనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ప్రయాణం జరిగేటప్పుడు మెంటల్ టెన్షన్ ఏదైనా ఉంది, కోపము బాధ ఉన్నా మనం చేసుకోకూడదు. అలాగే కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ అలర్జీకి, ఇంకా కొన్ని మందులు, అవి మత్తును కలగజేస్తాయి, వాళ్ళకి నిద్ర రాదు. కానీ సడన్గా మందు ఎఫెక్ట్తో సడన్గా వాళ్ళు కళ్ళు మూయడం జరుగుతుంది. కాబట్టి మందులు ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే వాళ్ళ డాక్టర్ని సంప్రదించి ఈ మందులతో ఏమన్నా నిద్ర వస్తుందా, నేను డ్రైవింగ్ ప్రొఫెషన్ చేస్తా అంటే డెఫినెట్గా వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అయ్యా నువ్వు చేయకూడదు, ఇది కొన్ని మందుల మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోడిన్ అని సిరప్ వస్తుంది దగ్గుకు, అది తాగితే మత్తుగా వస్తుంది, దాని మీద ఇచ్చుంటారు నో డ్రైవింగ్ ఆర్ నో స్విమ్మింగ్. స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా మత్తు వచ్చి మునిగిపోయి కూడా చనిపోతారు, అది కూడా ఒక యాక్సిడెంట్. కాబట్టి మన శరీరానికి అలసట ఉండి సడన్గా మనిషి కొన్ని క్షణాల వరకే అది నిస్తేజంగా ఉంచుతుంది, కానీ ఆ క్షణాలు చాలు. అసలు అంటే మీరు చెప్తుంటే మద్యం మత్తు కన్నా నిద్ర మత్తు డేంజర్ ఏమో అనిపిస్తుంది. చాలా నిద్ర అనేది కూడా మద్యం మత్తు ఈ నిద్ర మత్తు చాలా డేంజర్. నిద్ర లేకే అంటే 2 వీక్స్ బ్యాక్ చూసుకుంటే ఒక జంట చనిపోయారు, 2 days బ్యాక్ చూసుకుంటే పవిత్ర చనిపోయారు. ఆల్మోస్ట్ ఈ యాక్సిడెంట్లు అన్ని నిద్ర వల్లే చనిపోతున్నారు. అది ఇంకా మీరు చెప్పినట్టు దాంట్లో ఏంటంటే ఒక రీసెర్చ్ స్టడీ ప్రకారం ఎక్కువ యాక్సిడెంట్లు రాత్రి 3 నుంచి 6 మధ్యలో జరుగుతున్నాయి. వీటికి కారణం ఏంటి? 12 వరకు ఎవరైనా మేల్కోగలుగుతారు, చిన్నపిల్లలైనా. 12 తర్వాత శరీరము బడలిక అంటే అలసటలోకి వెళ్ళిపోతుంది. శరీరం అలసిపోతే మైండ్ పనిచేయలేదు. కానీ వీళ్ళు బలవంతంగా టీ కాఫీలు తాగి మళ్ళా తర్వాత మొహం కడుక్కుని అటు వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ఒక స్టేజ్కి వెళ్ళాక మైండ్ కూడా అలసిపోతుందో అప్పుడు ఇబ్బంది పడు. కాబట్టి ఏంటి, 12 తర్వాత స్విచ్ ఆఫ్ చేసి పడుకోవడం, మళ్ళా 4 తర్వాత బయలుదేరడం. ఎందుకు ఈ మధ్యలోనే ఎక్కువ అవుతున్నాయనంటే శరీరము పీక్ లెవెల్కు దాన్ని అలసట వచ్చేటట్టు చేస్తారు. శరీరం అలసిపోతే ఆ ఎఫెక్ట్ మైండ్ మీద పడుతుంది, మైండ్ కూడా కళ్ళు మూతపడేలా చేస్తుంది. చాలు రెప్పపాటు క్షణం. ఎందుకంటే ఒకప్పుడు 60-70 అంటేనే స్పీడ్, ఇప్పుడు 120-140 మీద వెళ్తారు. మీ తప్పుతో ఎదుటివాడికి కూడా ఇబ్బంది అవుతుంది. ప్లస్ మీరు ఇందాక అన్నారు మద్యం తాగడం అనేది అన్నట్టు. కాబట్టి ఈ నిద్రమత్తు తర్వాత అలాగే ఆల్కహాల్ సేవ్ చేసి చాలా మీరు చూస్తూ ఉంటారు, మద్యం తాగి వాహనం అనేది నడపరాదు, ప్రతి వెహికల్ మీద ఉంటుంది, ఇది బేసిక్స్. ఇది కూడా ప్రధాన కారణం అవుతుంది. అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళు. అలాగా మన సెంటర్లోనే పెద్ద నారాయణ మినిస్టర్ వాళ్ళ కొడుకు కూడా యాక్సిడెంట్లు ఇట్లా ఎంతోమంది, ఒకరేంటి అసలు పెద్ద పెద్ద ఇది అంతా కూడా చాలా వరకు ఆల్కహాల్ మత్తులో కానీ నిద్ర మత్తులో కానీ లేదా ఈ మాత్రలు మందుల మత్తులో కానీ ఏదైనా మత్తులో ఉంది. కాబట్టి నడిపేటప్పుడు మాత్రం ఇవేమీ లేకుండా చూసుకోండి. అందరూ మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి. దయచేసి అండి, ఎందుకంటే ఈ యాక్సిడెంట్ల వల్ల ఈ రోగాల వల్ల చనిపోవడం ఒక ఎత్తు అయితే యాక్సిడెంట్ల వల్ల చనిపోవడం చాలా దారుణం. దయచేసి నిద్ర వస్తే మాత్రం ఖచ్చితంగా నిద్రపోతే 10 మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు, ఇంకా ఎదురుగా వచ్చే వాళ్ళ ప్రాణాలు కూడా మీరే కాపాడిన వాళ్ళు అవుతారు. ఇది పాటించండి. ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే, నిజంగా మీరు డ్రైవర్లు అయితే అది ఆటో కావచ్చు, వెహికల్ కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, లేదా లారీ డ్రైవర్లు కావచ్చు, మీరు సేఫ్గా బయలుదేరాక మళ్ళీ రిటర్న్ సేఫ్గా మీ ఇంటికి రావాలి అని అంటే మీరు కాల్ మీద యాక్సిలేటర్ పెట్టినప్పుడల్లా ముందర మీ ఒకటి ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టుకోండి. ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నప్పుడు భార్య పిల్లల్ని ఒకసారి చూసినప్పుడు యాక్సిలేటర్ కాస్త వెనక్కి వస్తుంది. ఎందుకనంటే మనం సేఫ్గా రిటర్న్ వెళ్ళాలనంటే యాక్సిలేటర్ ఒత్తాక బండి మీ కంట్రోల్లో ఉండదు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని అందుకే రాసి పెట్టుంటారు. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది, కానీ ఆ థ్రిల్లోనే ఒక్కొక్కసారి మన ప్రాణాలు పోతుంది. కాబట్టి ఫ్యామిలీ ఫోటో చిన్నది మీరు చేసుకుని ఒకటి ముందర పెట్టుకున్నట్లయితే దాన్ని చూసినప్పుడల్లా మీరు స్లో అవుతారు, స్పీడ్ తగ్గిస్తారు, కంట్రోల్లో ఉంటారు, సేఫ్గా ఇంటికి రీచ్ అవుతారు. మీకు అనుక్షణం గుర్తు చేస్తుంటారు మీ మీద ఆధారపడిన ఫ్యామిలీ ఉన్నారు, మీకు ఏదైనా జరిగితే వాళ్ళు ఇబ్బంది పడతారు అనేది మీకు గుర్తుంటే మాత్రం జాగ్రత్తగా నడుపుతారు. సూపర్, థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.